తెలుగు టీవీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎలక్షన్స్ 2011లో స్థాపించిన దగ్గర నుంచి ఇప్పటివరకు యునానిమస్గా జరుగుతుంది ప్రతిసారి కూడా. అదంతా కూడా మాలో ఉన్నటువంటి ఒక సోదరభావం, అంకిత భావం, అందరూ కలిసికట్టుగా వెళ్తున్నారు కాబట్టి జరుగుతుంది. ఈసారి కూడా మమ్మల్ని అందరినీ ఏకగ్రీవంగా ఎన్నిక చేసినందుకు మా ప్రొడ్యూసర్ కౌన్సిల్ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు. అండ్ ఈ కౌన్సిల్ అనేది ఎంతసేపు మా టీవీ సీరియల్స్లో ఏం జరుగుతుంది, మా టెక్నీషియన్స్ ఇదే కాకుండా మనము ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆదరిస్తున్న ప్రజలందరికీ కూడా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ముందుంటుందండి. మీరు ఏ విపత్తు వచ్చినప్పుడైనా చూడొచ్చు, టెలివిజన్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ముందు వెళ్తుంది. గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మా వంతు సాయం మేము అందించడం జరుగుతుంది. లాస్ట్ టైం వరద బాధితులకు ఇది జరిగినప్పుడు కూడా వరద బాధితులకి ఆంధ్ర గవర్నమెంట్కి కానీ ఇటు తెలంగాణ గవర్నమెంట్కి కానీ మేము ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి మరి సాయం చేయడం జరిగింది. సో మమ్మల్ని ఆదరిస్తున్న ప్రజలకి మేము ఎప్పుడు తోడుగా ఉంటాము. అలాగే మాకు ఇక్కడ ఉన్నటువంటి టెక్నీషియన్స్కి ఒక ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి అనేది తెలియని పరిస్థితిలో ఒక కౌన్సిల్ ఏర్పడి అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఒక పద్ధతిగా పనిచేసుకుంటూ ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటూ ఏమైనా ప్రాబ్లం వస్తే దాన్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్తున్నాము. సో ఇది ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కొత్తగా ఎలక్ట్ అయిన బాడీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ. గెలిపించిన మా కౌన్సిల్ మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ అలాట్. అందరికీ నమస్కారం. మేము కౌన్సిల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే మేము బిగినింగ్లో చాలా ఇష్యూస్ ఉండేవి. ప్రతి యూనియన్ నుంచి ఒక్కొక్క ప్రాబ్లం, స్ట్రైకులు ఉండేవి, షూటింగ్స్ జరగకుండా ఉండేవి, కొట్లాటలు జరిగేవి. ఇవన్నీ బిగినింగ్లో ఉండేవి. అవన్నిటిని స్ట్రీమ్లైన్ చేసి ఈ రోజున ఏ యూనియన్ అయినా ప్రాబ్లం అంటే కౌన్సిల్కి వచ్చి కూర్చుంటే మాటలతో అది క్లోజ్ అయిపోతుంది. అంత అద్భుతంగా మా కౌన్సిల్ని తీర్చిదిద్దారు వాళ్ళందరినీ. ఏ ఇష్యూ లేకుండా మా కమిటీ కానీ, మా ప్రెసిడెంట్ ప్రసాదరావు గారు కానీ సామరస్యంగా ఎవరైనా వాళ్ళు అగ్రెసివ్గా ఉంటే మనం తగ్గుదాం, ఒక మెట్టు తగ్గి మాట్లాడి వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా మనం చెబితే వాళ్ళు డెఫినెట్గా అర్థం చేసుకుంటారని చెప్పి మేము బిఫోర్ అండ్ కొంచెం అగ్రెసివ్గా ఉండేవాళ్ళం, వాళ్ళతో గొడవ దిగేవాళ్ళం. బట్ ఆయన అది కాదని చెప్పేసి వాళ్ళ ఇబ్బందిని మనం తెలుసుకోవాలి. అంటే రూట్ కాజ్ ఏంటి, బేసిక్గా అక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లం ఎందుకంటే ఒక్కడు గట్టిగా మాట్లాడితే 10 మంది రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు, బట్ 10 మంది రారు. కాబట్టి ఆ ఒక్కడితోనే కూర్చుని ఎలా హ్యాండిల్ చేయాలనేది ఆయన రూట్ కాజ్ని పట్టుకుని అసలు ఇష్యూస్ని చాలా ఈజీగా ఇట్లా తీసి పాడేసేటట్టుగా స్టార్ట్ చేయాలి. ఈ రోజున ఇండస్ట్రీలో, మా తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో ఇష్యూస్ అనేవి పెద్దగా ఉంటాయి, ప్రతి చోట ఉంటాయి, కానీ చాలా ఈజీగా దాన్ని సాల్వ్ చేసుకున్న ఒక సిచ్యువేషన్కి కౌన్సిల్ ఎదిగింది. దాని అంతటి కారణం ఏంటంటే మా ప్రొడ్యూసర్లో ఉన్న యూనిటీ, అలాగే మా యొక్క కౌన్సిల్ యొక్క విధి విధానాలను అందరూ నమ్మారు. కాబట్టి ఏకగ్రీవంగా ఇన్నిసార్లు ఎన్నుకున్నందుకు పేరు పేరున మా ప్రొడ్యూసర్లందరికీ